ఆంధ్రప్రభ, నేను తేజస్వి. ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ నేపథ్యంలో ఈడీ యాక్షన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, తన కేసు ఇంకా న్యాయస్థానంలో పెండింగ్లో ఉందని లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను విచారణకు రాలేనని మెయిల్ ద్వారా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందోనని స్పష్టత రావాల్సి ఉంది. గతంలో 3 సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణ సమయంలో కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత కోర్టులో పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కవిత విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు అందించింది. అయితే ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని మెయిల్ ద్వారా తెలిపారు కవిత. మెయిల్పై ఈడీ ఎలాంటి నిర్ణయం తెలపలేదు.